మీరు రిజల్ట్స్ కనుక ఫాస్ట్గా అచీవ్ చేయాలంటే మీరు లెవరేజ్ బేస్ మీద వర్క్ చేయాలి. సో లెవరేజ్ బేస్ మీద వర్క్ చేయడం ఇన్ ద సెన్స్, ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ప్రీవియస్గా ఒక ఎల్ఐసి పాలసీ గురించి ఒక వీడియో చేశాను. నాకేం కావాలంటే ఆ పాలసీ చూసి నాకు ఒక 10 కస్టమర్స్ కావాలనుకుని ఒక వీడియో చేశాను. బట్ ఆ వీడియో అనేది 55K ప్లస్ వ్యూస్ వచ్చాయి. సో దాని నుంచి నాకు మోర్ దెన్ 100 మెంబర్స్ దాకా పర్సనల్గా రీచ్ అవుట్ అయ్యి పాలసీ గురించి అడిగారు. సో లివరేజ్ ఇక్కడ మీకు ఏమర్థమవుతుందంటే, నేను ఒక వీడియో చేశాను కానీ నాకు రిజల్ట్ 1 2 అలా కాకుండా నాకు మోర్ దెన్ 100 దాకా వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే పాలసీ లైక్ ఇదే ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేకపోతే ఏదైనా సర్వీస్ గురించి కానీ నేను ఇన్ పర్సన్గా వెళ్తే నాకు మోర్ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో నేనేం చేశానంటే సింపుల్గా నా కాన్సెప్ట్ని నేను యూట్యూబ్లో పెట్టాను. సో దానికి నచ్చిన వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అయ్యి ఆ పాలసీ గురించి డీటెయిల్స్ తీసుకొని కొంతమంది పాలసీ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇది లెవరేజ్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఎఫర్ట్ తక్కువ ఏంటి, నేను రీచ్ అవ్వడానికి పీపుల్ని రీచ్ అవ్వడానికి నేను పెట్టిన ఎఫర్ట్ తక్కువ, కానీ నాకు వచ్చిన అవుట్పుట్ అనేది చాలా ఎక్కువ. సో నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. సో దాని నుంచి నాకు రిజల్ట్ వచ్చింది. లైక్ నేను బయటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా నాకు ఈ లెవరేజ్ వీడియో అంటాను నేను. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఎక్కువ ఉంది. సో ఇది లెవరేజ్ వర్క్ అనమాట. సో మనం అన్ని వర్క్స్లో ఈ లెవరేజ్ వర్క్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ద రిజల్ట్ విల్ బి అవుట్ స్టాండింగ్.